నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు చెప్పుకునే మాట పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అనగానే ఎన్నటికీ అది ఎటువంటి మార్పు చెందకుండా నిలకడగా ఉండేదాన్నే పరిశుద్ధాత్మ అని అంటాం. మనం ఒక ఉదాహరణ ఇప్పుడు మనం చెప్పుకుందాం. పాలు, పాలు తీసుకుంటే అవి మంచివే. కానీ అలాగే కొద్ది రోజులు ఉండిపోతే అవి పాడైపోతాయి. అంటే ఆటికి పాడైపోయే గుణం ఉన్నదన్నమాట. పాలను మరిగించి తోడుపెట్టినట్లయితే పెరుగవుతుంది. పెరుగును కూడా అలాగే ఉంచితే కొద్ది రోజుల తర్వాత అది కూడా పాడైపోతుంది. అంటే పెరుగుకి కూడా మారు రూపు పొందేటువంటి అవకాశం ఉన్నదన్నమాట. పెరుగుని చిలికితే మజ్జిగ అవుతుంది. మజ్జిగను కూడా అలాగే ఉంచితే అది కూడా పాడైపోయే అవకాశం ఉంది. మజ్జిగ నుండి వెన్న వస్తుంది. వెన్నను కూడా అలాగే ఉంచితే అది కూడా పాడైపోయే అవకాశం ఉంది. వెన్నని మరిగిస్తే నెయ్యి అవుతుంది. నెయ్యిని ఎన్నిసార్లు మరిగించినా కరిగించినా అది రూపాంతరం చెందదు. అది నిలకడగా ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మ అనేటువంటిది నెయ్యి లాంటిది అని మీకు ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.